హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహతి సాయిరామ్ ఛానల్. నిన్నటి తరువాయి భాగం ఈరోజు చెప్పబోతున్నాను. అలం బుసా అని రెండు మాటలు. వీటిలో బుసా అనే పదమే వ్యత్యాసమై అంటే తిరగబడి బాసు అయింది. ఈవేళ వ్యవహరింపబడే ఈ పదం సంస్కృత వర్ణ వ్యత్యయ పదం. సరే, విశాలుడు మహారాజై ఈ పురిని నిర్మించాడు. అందుకని ఇది ఆనాటి నుండి విశాల అని పిలువబడుతోంది. విశాలుని పుత్రుడు హేమచంద్రుడు, అతని కొడుకు సృంజయుడు, వాని కొడుకు సహదేవుడు, అతని కొడుకు కుశాశ్వుడు, వాని కొడుకు సోమదత్తుడు, అతని కొడుకు కకుస్థుడు, అతని కొడుకు సుమతి. ఆ సుమతి ఇప్పుడు ఈ విశాలపురమును పాలిస్తున్నాడు. ఇక్ష్వాకు మహారాజు యొక్క అనుగ్రహం చేత ఈ రాజులందరూ దీర్ఘాయువులు, వీర్యవంతులు, మంచి ధార్మికులు. రామచంద్ర, రేపటి ఉదయాన బయలుదేరి జనకును చూద్దాం అని విశ్వామిత్రుని అభ్యర్థన మేరకు అందరూ ఆ రాత్రి విశాల నగరంలో గడపాలని నిశ్చయించారు. సుమతికి విశ్వామిత్రాగమనం గురించి తెలిసింది. ఎదురు వచ్చాడు. ఉపాధ్యాయ బంధువులతో కలిసి స్వాగతం పలికాడు. నీ చేత అనుగ్రహింపబడ్డాను, ధన్యుడనయ్యాను. నీ దర్శనం నాకు లభించింది. నాకంటే ధన్యతరుడు లేడు అని ఆతిథ్య గౌరవాన్ని వాచకం చేశాడు. కుశల ప్రశ్నలు చేశాడు. ఇంతలో పసివాళ్లను చూశాడు. అద్భుతంగా ఉన్నారు. దాన్ని అనుభవించాడు. ఆశ్చర్యాన్ని ప్రకటిస్తూ, మహర్షి, ఈ పిల్లలు దేవతుల్య పరాక్రమములుగా ఉన్నారు. గజగతి సింహగతి రెండూ కలిసినట్లున్నారు. అంటే సొగసు ఉంది, శౌర్యము ఉంది. పద్మపత్రాల వంటి నేత్రాలు. సొగసు చూస్తే సౌకుమార్యం కనబడుతోంది. ఖడ్గం, తూణీధర ధనుస్సులను చూస్తే భయం వేసే శౌర్యం కనబడుతోంది. ఒకే వయస్సులో అశ్వినీ దేవతల్లా ఉన్నారు. అనుకోకుండగా దేవలోకం నుండి భూమి వచ్చిన వాళ్ళల్లా ఉన్నారు. చంద్రసూర్యుల ఆకాశానికి అందం అన్నట్లు వీరు మా గడ్డకు అలంకారంగా ఉన్నారు. వీరెవరు? వినాలనుకుంటున్నాను, చెప్పండి అని అడిగాడు. ఇందులో విశేషం ఏమిటంటే జనక మహారాజు కూడా ఈ పిల్లల్ని చూసి ఇలాగే అడుగుతాడు. అప్పుడు వాల్మీకి మహర్షి ఈ శ్లోకాన్ని అక్కడ వ్రాసారు. అంటే ఒక విషయం సమానమైన మనస్థితి గల వ్యక్తులకు ఒకలాగే అర్థమవుతుంది, ఒకలాగే భావింపబడుతుంది, ఒకలాగే దర్శింపబడుతుంది. ఈ సుమతి జనకుని అంతటి మానసిక స్థాయి కల మహాపురుషుడన్నమాట. అందుకే శ్రోత్రమిచ్చామి తత్వతః అంటాడు. అంటే ఈ చూడబడే స్వరూపము కాదు, తనచే విశ్లేషింపబడిన శ్లాఘింపబడిన గుణము కాదు, తనచే ఊహింపబడుతున్న సంబంధము కాదు. వీటన్నింటినీ మించి ఏదో ఒక తత్వం ఉన్నది. అది తనకు కావాలి. అందుకని ప్రశ్న. సరే, విశ్వామిత్రుడు యథావృత్తన్యవేదయాత్. ఏమిటది? సిద్ధాశ్రమం నివాసంచ రాక్షసానాం వదం తదా. దీనివల్ల ఏం తెలిసింది అంటే మహాపురుషతత్వం తెలిసింది. అందుకని రాజా పరిహర్షిత అంటారు. సరే, ఆ రాత్రి విశాల నగరంలో గడిచింది. తెల్లవారింది. మిథిలా ప్రస్థానం చేయడానికి బయలుదేరారు. మిథిలా నగరం శివార్లకు వచ్చారు. ఆ నగరానికి ఒక నమస్కారం చేశారు. అది మిథిలంటే. అక్కడ ఒక పురాణ నిర్జన రమ్యం అయిన ఆశ్రమం చూశారు. చాలా ప్రాతది, మనుష్య సంచారం లేదు. అయినా మనసును ఆనందింపచేస్తున్నది కనుక శ్రీమదాశ్రమ సంకాసం శ్రీమత్తుగా ఉంది. ఇది ఎవరిదో ఆశ్రమం అనిపించేట్లుగా ఉంది. పరస్పరము విరుద్ధ భావ సంజనితంగా ఉంది కనుక రామచంద్రమూర్తి ఉండబట్టలేకపోయాడు. కస్యాం పూర్వాశ్రమ అని అడిగాడు. విశ్వామిత్రునికి ఈ ప్రశ్నకు సమాధానాన్ని చెప్పాలని ఉంది. చెప్పడంలో బాధ ఉంది. అందుకని హంతే కథాయిష్యామి అంటాడు. హంతా అన్నమాట గతంలో, ఎరుగడు ఇప్పుడన్నాడు. గడిచిన అహల్యాస్థితి ఎదర ఆ అహల్యస్థితి స్మృతికి వచ్చింది. సంతోష దుఃఖ మిశ్రమమైంది మనస్సు. సరే, ప్రారంభం చేశాడు.
గౌతముడని మహాత్ముడు. దేవతలు కూడా ఆయన దర్శనం చేసుకుని నమస్కరించి వెడుతూ ఉండేవారు. దివ్యత్వం ఉట్టిపడే ఈ ఆశ్రమం ఆయనది. ఆయన అహల్య సహితుడై అనేక సంవత్సరాలు ఇక్కడున్నాడు. ఆ సందర్భంలో సహస్రాక్షుడైన సచీపతి మునివేషాన్ని ధరించి ఆశ్రమానికి వచ్చాడు. నీతో సంగమాన్ని కోరుతున్నాను అన్నాడు అహల్యతో. వచ్చినవాడు ఇంద్రుడని అహల్య గుర్తించింది. అతడు దేవతా సార్వభౌముడు. అతనితో సంగమం ఆమెకిష్టం. భాతృగత స్త్రీ కావటం వలన ఈ అంగీకారం దుర్భేద లక్షణమైంది. సంగమం అయిన తరువాత నీ వలన కృతార్థురాలనయ్యాను. తొందరగా ఇక్కడ నుండి వెళ్ళిపో. నన్ను రక్షించు. నా మానాన్ని ఎలాగ ఖండించేవు? అభిమానాన్నైనా నిలుపు. చేతులు జోడించింది. ఇంద్రుడు నవ్వాడు. నీ వలన తృప్తిని పొందాను అని అక్కడున్న భూపద ప్రక్కకు జరిగాడు. ఇంతలో గౌతమ మహర్షి వచ్చారు. జగత్తు సౌందర్యాన్ని ఏకీభూతం చేసినట్లుగా బ్రహ్మదేవుడు తన మనస్సంకల్పంతో అహల్యను సృష్టించాడు. ఆ అహల్యను దేవేంద్రుడు తనకిచ్చి వివాహం చేయమన్నాడు. అహల్య ఆనాడే దేవరాజును చూసి ఇష్టపడింది. పిల్ల మనసెరిగని తండ్రి ఓ తపస్వికిచ్చి పెండ్లి చేశాడు. పిల్ల మనసును అణుచుకొని అతనితో కాపురం చేస్తోంది. అంతవరకు మనోవికారం లేదు. చాలా కాలం తరువాత మళ్ళీ ఇంద్రుడు కనబడ్డాడు. పాత కోరిక హృదయభేదం చేసి పైకి వచ్చింది. అణుచుకోలేకపోయింది. వికారాన్ని పొందింది. సంస్కార భేదం ఇలా ఉంటుంది. ఋషిపత్ని అయినా సరే, రాజపత్ని అయినా సరే. స్నానం చేసి తడి బట్టలతో ఉన్నాడు. ప్రజ్వలితున్న అగ్నిలా ఉన్నాడు. తన నుండి పుట్టిన జలం తన తేజస్సును పెంచుతోంది. అటువంటి మహాభూతంలా ఉన్నాడు. దుర్వతృతుడై వివర్ణవదనుడై సహస్రాక్షుని చూశాడు. నా రూపంతో అకర్తవ్యాన్ని ఆచరించేవు. తస్మా ద్విఫలస్త్వం భవిష్యసి విఫలుడివికా అన్నాడు. ఫలం అంటే వృషణం. అంతే దేవరాజు వృషణహీనుడయ్యాడు. అహల్యను చూశాడు. ఇక్కడ మహర్షి అహల్యకు శిలా జీవితాన్ని ప్రసాదించారు. అందులో శిక్ష ఉంది. అది రాయి కంటే దుర్భర జీవితం. హృదయం లేని రాయికి తన జీవితం దుర్భరం కాదు. ఎంతమంది తన్నినా ఇబ్బంది లేదు. ఇక్కడ అది కాదు. ఆమెను ఎందరో తన్నారు. ఆమె ముందు ఎందరో సుఖజీవితాన్ని గడుపుతున్నారు. ఎన్నో జీవరాశులు తన ముందు కడుపులు నింపుకుంటున్నాయి. తనకు ఆ అదృష్టం లేదని ఏడవడానికి లేదు. ఏడ్చినా ఎవరికీ వినబడదు. ఇంతకంటే జీవితంలో దుర్భర విషయమేమున్నది కనుక ఇలాంటి శిక్ష విధించి ఆ మహర్షి సిద్ధచారణ సేవితమైన హిమాలయములకు వెళ్ళిపోయాడు. ఇంద్రుడు తన లోకానికి వెళ్ళాడు. అగ్ని మొదలైన దేవతలు, చారణాది దేవగణాలు, ఋషి సంఘాలు అంతా అతన్ని చూడటానికి వచ్చారు. మహాతపస్వి అయిన గౌతముని యందు క్రోధాన్ని పుట్టించడానికి ఈ పని చేశాను. ఇది దేవకార్యం. అంటే దేవతల యొక్క సుఖం కోసం, దేవతా పదవి సంరక్షణ కోసం, దేవలోక సౌభాగ్యం కోసం ఈ పని చేశాను. అందుకని సప్తుడినై విఫలుడినై నష్టపోయాను. నన్ను సఫలం చేయవలసిన బాధ్యత మీది అన్నాడు. ఇదేమి చిత్రం! తన కామానుభవానికి తాను వెళ్ళాడు. ఇది దేవలోక రక్షణం ఎలా అవుతుంది అంటే, ఆనాటి గౌతమ మహర్షి తపోమయమూర్తి. సర్వతపశక్తులు ఆయన యందు కేంద్రీకరించి ఉన్నాయి. ఆయన ఇప్పుడు సర్వసమర్థుడు. సృష్టిలో ఎప్పుడూ ధనం కానీ, అధికారం కానీ, ఇతర సామర్థ్యం కానీ ఏదీ ఒకచోట కేంద్రీకరింపబడకూడదు. అలా అయితే ప్రపంచం ఆ వ్యక్తి చుట్టూ తిరగవలసి వస్తుంది. ఆ వ్యక్తి సంస్కారం మంచిదైనంత వరకు ఇబ్బంది ఉండదు. ఈ సంపద అతనిలో అహంకారాదులను లేపితే ప్రమాదం. ఇప్పుడు సృష్టిలో ఒక ప్రక్క రావణుడు, మరో ప్రక్కల వాలి ఉన్నారు. అందుకని గౌతమంలోని తపశ్శక్తిని తగ్గించుకోవటం కోసం నేను వెళ్ళి కామరూపాకార్యంగా రెచ్చగొట్టి శపింపబడ్డాను. అలా అయితే ఆ పనికి మమ్మల్ని ఎవరినైనా పంపకపోయావా అంటే అలా కాదు. సర్వాధికారి దూషించటం వేరు, సామాన్యు దూషించటం వేరు. ముఖ్యమంత్రిని తిడితే శిక్ష వేరు, మామూలు కానిస్టేబుల్ని తిడితే శిక్ష వేరు. నన్ను శపించడం వలన గౌతమ తపశ్శక్తి చాలా వరకు క్షీణించింది. కనుక
అతని వలన ఇప్పటిలో దేవలోకానికి భయం లేదు. అందుకని సురకార్యమన్నాడు. కనుకనే నేను మీకోసం నష్టపోయాను. మీరు మీకోసం నన్ను రక్షించుకోనండి. ఇది దేవేంద్రుని ఆధిపత్యము. ఈ రోజుకి ఎక్కడితో ఆపుతున్నాను, మిగతాది రేపు చెప్తాను. అంతవరకు ధన్యవాదాలు.